దేవునితో కలిసి నడుచుట. సాయంత్రము ఈవినింగ్ వాక్కి వెళ్తారు, కొంతమంది మార్నింగ్ వాక్కి వెళ్తారు, కొంతమంది డిన్నర్ చేసినాక లంచ్ చేసినాక బ్రిస్క్ వాక్ చేస్తారు, రకరకాల వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేసేటప్పుడు కంపానియన్స్ చూసుకుంటారు. ఎవరన్నా కూడా వస్తే వాకింగ్కి చాలా బాగుంటుంది. ఒక్కళ్ళు వెళ్తే బోర్ కొడుతుంది కదా. కాబట్టి మధ్యలో మంచి మాట్లాడుకుంటానికి ఒకళ్ళు తోడుంటే ఇంకా బాగుంటుంది. అందుకే వాకింగ్కి మీరు సాధారణంగా మార్నింగ్స్ చూస్తే వాకింగ్కి ఎవరు ఒక్కళ్ళే వెళ్ళరు, 2-3 కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు మొత్తం లోకాభిరామాయణం అంతా కవర్ చేసేస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న మా బాబు, మా పాప, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ ఉద్యోగం, అవి ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు. భలే ఉంటుంది. వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఒక సహవాసము, ఒక తోడు అవసరం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. ఆమోసులో ఈ మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయము 3వ వచనంలో సమ్మతింపకుండా 2 కూడి నడుతురా అని వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. సమ్మతింపకుండా, ఆమోసు 3వ అధ్యాయము 3వ వచనము. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. చాలు. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. బాగా అసలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదనుకోండి, అలాంటి 2 తీసుకొచ్చి ప్రేయర్ వాక్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రేయర్ వాక్ చేస్తాం కదా, 2 వెళ్ళండి ఒక్కొక్క కాలనీకి అంటాం. ఈ ప్రేయర్ వాక్లో ఒక సిస్టర్కి మరొక సిస్టర్కి పడదు. ప్రైజ్ లార్డ్ అనుకుంటారు. వీళ్ళని చూసి పాస్టర్ గారు చూసి వీళ్ళ పని ఇట్లా ఉందా అని, అమ్మ మీరిద్దరు కలిసి ప్రేయర్ వాక్ చేయండి అని అంటారు. ప్రేయర్ వాక్ అవుద్దా, ఫైర్ వాక్ అవుద్దా? ఫైర్ వాకే అవుద్ది. చూసి నిన్నేసాడు ఆ పాస్టర్ గారు. ఎందుకంటే నీ నడక సరిగ్గా ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నీతో కలిసి నడిచేవాళ్ళు నీకు మంచి టర్మ్స్ లేనప్పుడు నీ నడక ఇబ్బందికరంగా ఉంటుంది, వెళ్ళబుద్ధి కాదు. తిరిగించాలే, ఈ కాలనీలో దేవుడు ఏదో ఒకటి ఇస్తాడులే, వెళ్ళిపోదాం పద అని వచ్చేస్తాం వెనక్కి. అదే బాగా తెలిసిన వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే చక్కగా ఇంకా నడుద్దామని చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటారు. అలాగే దేవునితో నడిచే సమ్మతింపకుండా 2 కలిసి నడవలేరు. నడవటము అనంటే ఇట్ రిజెంబుల్స్ రిలేషన్షిప్. నడవటం అంటే ఒక బంధము, లేకపోతే బాంధవ్యాలకు అది సాదృశ్యంగా కనపడుతుంది. నడిచేటప్పుడు మనము కలిసి నడిచే సమయంలో ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటాం, ఒకరితో ఒకరు మనము ముచ్చటించుకుంటాం, ఒకరితో ఒకరు మనము సహవాసం కలిగి ఉంటాం. కాబట్టి ఇలాంటి సమయంలో, సంభాషించుకునే సమయంలో సమ్మతి లేకుండా 2 కలిసి నడవలేరు అని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి, బేస్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు దేవునితో నడవాలి. దేవునితో నడవటం అంటే ఇంకా ఇబ్బంది. ఎందుకంటే దేవునితో సమ్మతింపకుండా నడవలేం కదా. దేవా, ఏదో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి వస్తాను, నేను నీతో యాడ్ నడిచేది, అప్పుడప్పుడు కలుస్తాం మనం, నీ ఎడమొహం పెడమొహం మనము 2 నడవటం కష్టం కదండి. దేవునితో ఎక్కువగా నడవలేకపోతూ ఉంటాం. చూడండి, మనము వాక్యం చెప్తూ ఉంది మీకు ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు రివీల్ చేస్తున్నాడు, మనకు రివీల్ చేస్తూ ఉన్నాడు. మనం చాలా మంది అనుకుంటాము మన పాప క్షమాపణ దేని ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాము? యేసు రక్తము చేత మన పాపములు ఏమవుతున్నాయి? కడగబడుతున్నాయి, పవిత్రపరచబడుతున్నాయి. ఇప్పుడు చెప్తూ ఉన్నాను, యేసు రక్తము చేత ఎప్పుడు పవిత్రపరచబడుతున్నాయి, మనం ఎప్పుడు రక్షణ పొందుకున్నట్లు లెక్కో తెలుసా? సింపుల్. నాకు దేవుడు తెలుసు అని చెప్పి దేవునితో నడవకపోతే ఏం ప్రయోజనము అంటే, నువ్వేం చేస్తున్నావంటే దేవుణ్ణి మనము సత్యము తెలుసుకొని మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉంటున్నామని అర్థము. అయితే మరొక నడక గురించి చెప్తున్నాడు. 7వ వచనంలో ఈ నడక గురించి ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆగండి, 5వ వచనంలో ఏమన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగైన దేవుడు వెలుగుగా ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఎలా వెలుగై ఉంది? ఎందుకంటే దేవుడే వెలుగు కదా. దేవుడు వెలుగై ఉన్నాడు,
బేసిక్గా దేవుల్లో చీకటి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు 7వ వచనంలోకి వస్తే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. వెలుగైన దేవుడితో నడిచేటప్పుడు, అయ్యా నీ వెలుగు నువ్వు ఉంచుకో, నా చీకటిలో నేను నడుస్తాను అంటాను కుదరదు కదా. వెలుగులో ఉన్న దేవుడితో వెలుగులో నడవాలి. 2, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆమేన్. ఆయనతో నడిచినాక ఏమి కలుగుద్దంట? అన్యోన్య సహవాసము. పెద్ద పదం కదా తెలుగు చాలా కష్టమైపోతుంది రోజు రోజుకి. అన్యోన్య సహవాసము, పాత రోజులు అంటారు కదా అన్యోన్య దాంపత్యము అని అంటారు. అంటే ఏంటి? ఒకరికొకరు తోడు నీడ, లేకపోతే ఈడు జోడు అన్నట్లుగా అన్యోన్యత అంటే ఇంటిమసీ, ఒక చక్కటి బాంధవ్యం కలిగిన సహవాసాన్ని అన్యోన్య సహవాసము అని అంటున్నాడు. ఇక్కడ ఆయనతో వెలుగైన దేవునితో వెలుగులో నడిచినప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము అప్పుడు అని అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు? వెలుగైన దేవునితో నడుచుతూ ఉన్నప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసం కలదు. మనం అదంతా కొట్టేస్తాం. యేసు రక్తము మన పాపముల నుంచి మనల్ని పవిత్రపరచును అని అంటాం. ఎలా పవిత్రపరుస్తుంది? ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు, వెలుగైన దేవునితో వెలుగులో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో ఒక చక్కటి సహవాసము, అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు. నీకు మాట తెలుసా? ఒక సామెత ఉంటుంది, 6 నెలలంట ఇద్దరు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంట. తెలుసు కదా, పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అరే 6 నెలల తర్వాత ఈడైపోతాడంట. కానీ నీలాగా దేవుడు మారడు, కానీ నిన్ను మట్టుకు ఆయనలాగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యేసు రక్తం అప్పుడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ఎప్పుడు వెలుగైన దేవునితో వెలుగులో నువ్వు నడుచుచూ ఉన్నప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, యాజ్ యు ఆర్ ప్రోగ్రెసింగ్ డే బై డే, యాజ్ యు ఆర్ వాకింగ్ విత్ క్రైస్ట్ డే బై డే, ప్రతిరోజు ఆయనతో అడుగులు వేసుకుంటూ, ఆయనతో సహవాసము కలిగి, ఆయనతో ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన వాక్యములు చదువుతూ, ఆయనతో ఎక్కువ సమయం గడిపిన కొలది యు ఆర్ గెటింగ్ క్లెన్స్డ్. హల్లెలూయా. మనం ఏదో క్లెన్జింగ్ అంటే రక్షణ పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు మొత్తం మనల్ని యేసయ్య వాషింగ్ మిషన్లో వేసేసి, సర్ఫ్ ఫుల్ ప్యాకెట్ వేసేసి మనం మొత్తం పవిత్రపరిచేసేసాడు, ఇక మనము అసలు ఏమాత్రం మనలో మలినం లేదు అని అనుకుంటానికి లేదు. మనలో ఎప్పుడు ప్రతిరోజు ఏవో ఒక మలినాలు ఉంటూనే ఉంటాయి. స్నానం ఒకసారి చేసామని వారం అంతా నెలంతా చేయకుండా ఉన్నాం కదా. ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి, లేకపోతే దుర్గంధం వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, శరీరము పాడైపోతుంది. అలాగే మన ఆత్మ కూడా ప్రతినిత్యము శుభ్రపరచబడుతూ ఉండాలి. ఆయన ఎదుట అనింద్యులుగా, నిందలేని వారిగా, ఆయన ఎదుట నిష్కపటులుగా ఉండటానికి వెలుగైన దేవునితో వెలుగులో నడవాలి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి వారు ఉండాలి. అప్పుడు మాత్రమే యేసు రక్తము మీ పాపముల నుండి విముక్తి కలిగేస్తుంది. ఈ సత్యం మర్చిపోకండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనం పవిత్రపరచును. ఆ మాట వినేసి ఆమేన్ అనేస్తాం. ఎప్పుడు పవిత్రపరుస్తుంది? ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు. ద మోర్ యు ఆర్ క్లోజర్ టు క్రైస్ట్, ద మోర్ యు ఆర్ వాకింగ్ విత్ జీసస్, ద మోర్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్, యు ఆర్ డైలీ గెటింగ్ క్లెన్స్డ్ డే బై డే. నీ రూపం మారిపోతుంది. ఆమె ఎవరో ఒక అక్క పాట పాడుతుంది, స్టైలు మారింది, నా నడక మారింది అని అంటే పాపం ఆమెని రకరకాలుగా పాపం ఆమెను తిడుతున్నారు. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే, ప్రభువు నా బ్రతుకులకు వచ్చినప్పుడు ఇదిగో నా జీవితము మారిపోయింది, నా మాట తీరు మారింది, నా స్వభావము మారింది, నా యొక్క ప్రవర్తన మారింది, నా బుద్ధి మారింది అని చెబుతూ ఉంది. ఎలా? ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు.
ఇప్పుడు ఏ దేవునితో నడక అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు తెలుసని వెలుగై ఉన్నాడని, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదని చెప్తూ 6వ వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడనా అని అంటున్నాడు. ప్రాబ్లం మనకు ఎక్కడ వస్తుందంటే, దేవునితో నేను ఉన్నాను, ప్రభువు నాకు తెలుసు అని కూడా, ఆయన వెలుగైన దేవుడు అని తెలుసు కూడా చీకట్లో వెళుతూ ఉంటుంటే మనము బుద్ధి లేని వారమని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ సమయంన చీకటిలో నడిచే వారి గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏమనంటున్నది. 1 యోహాను 2:6, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు, ఆయన యందు నిలిచి, నేను ప్రభువులో నిలిచి ఉన్నాను, వెలుగైన దేవుడు నన్ను వెలుగులోకి నడిపించాడు, నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎలాగూ నడుచుకొనెనో నేనును అలాగే, వాడును అలాగే నడుచుకొనవలెన బద్ధుడై ఉన్నాడు. మీరు మాట చెప్పండి, వాకింగ్కి వెళ్తున్నప్పుడు పక్కన వాడు, నువ్వు బ్రిస్క్ వాక్ చేస్తున్నావు, పక్కన వాడు కొంచెం స్పీడ్గా పరిగెత్తున్నాడు అనుకోండి, కుదురుద్దా? టెంపో కుదురుద్దా? ఏమన్నా మాట్లాడుకోగలుగుతామా? ఒకరు ముఖం పెట్టి చూసుకోగలుగుతామా? ఇద్దరు సరిసమంగా పక్క పక్కన ఉండి సరిసమంగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు సహవాసం ఉంటుంది. కూడా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మాట మంచి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈయనతో మనము సహకరించకుండా పక్కన నడిచేవాడితో సహకరించగా నీ వేగము ఆయన కన్నా తగ్గినా, ఆయన కన్నా పెరిగినా సహవాసము, ఆ రిలేషన్ కట్ అయిపోతుంది. ఏంద్రా ముందుకెళ్ళిపోతున్నావు, కాసేపు ఆగు అని అంటారు. ఏంట్రా మరి వెనకబడిపోయావు, రా అని అంటాడు. కానీ మన దేవుడు ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనొచ్చు, ఆయన ఎలాగో నడుచుకునను అలాగే తానును నడుచుకొనబద్ధుడై అన్నాడు. యేసుక్రీస్తు ఎలాగూ ఈ లోకంలో నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. ఎందుకు పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హీ వాంట్ టు సెట్ ఎ రోల్ మోడల్. మనకు ఒక మాదిరిని ఇచ్చిపోవాలని ఆయన వచ్చాడు. మనుషుల్ని మాదిరిగా, ప్రవక్తలను మాదిరిగా పెట్టాలనుకున్నాడు. కానీ ఏ ప్రవక్త, ఏ గొప్ప దైవజనుడు, ఏ గొప్ప భక్తుడు మనుషులకి మాదిరిగా ఉండలేకపోయారు. దేవుడు అందుకే తన కుమారుని, స్వకీయ కుమారుని పంపించి, నీకు నాకు మాదిరిగా తండ్రి చిత్తమును ఎలాగో నెరవేర్చాలి, దేవుని రాజ్యం ఏంటి, నీతి ఏంటి, పరిశుద్ధత ఏంటి అని నేర్పించడానికి ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. ఆయన నడుస్తున్న ప్రకారము మీరును నడవబద్ధులై ఉన్నారు. దేవుడు 1-on-1 మాట్లాడతాడు, ఇండివిజువల్గా మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతానంటాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన మార్గములో నడుచుకునుడి అని అంటున్నాడు. మన నడక ఎలా ఉండాలి, ఎలాగూ నడవాలి దేవునితో అనేది ఆయన క్లియర్గా వాక్యంలో చెప్పాడు. అయితే వారు వెనకపోయిరి, చెవి ఒక్కకుండిరి, ముందుకు సాగక ఏం చేస్తున్నారంట? ఎడ్డమంటే తెడ్డమంటున్నారంట. నువ్వు కుడివైపుకు వెళ్ళినానా అని అంటే, ఏ ఎడం వైపుకి ఎందుకు వెళ్ళకూడదు అని అంటావు. ఇది వద్దు నాన్న అని అంటే, ఎందుకు వద్దు, చేసి చూస్తా అని అంటావు. దేవుడు నీకు కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు, దేవుడు కొన్ని నీకు ఉపదేశములు చేసినప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాటను వింటం మాత్రమే కాదు, దాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉన్నావా? నీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. కానీ వాళ్ళు వెనకపోయారు, చెవి ఒగ్గకపోయారు, ముందుకు సాగక ఏమవుతున్నారంట? వాకింగ్ లేదు, ఏం లేదు ప్రభా, నేను వెళ్తున్నాను, వెళ్ళిపోతాను. 2024 జనవరి 1వ వారం దాకా బాగా నడిచారు. తర్వాత ఇంత బ్రదర్ చెప్పారు కదా, ప్రామిస్ ఎక్కడికి వెళ్ళిపోద్దంట? అగాధంలోకి వెళ్ళిపోద్ది.
బైబిల్ కవర్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ డిసెంబర్లో ఎక్కడ వాగ్దానం తీసుకుంది, వాగ్దానం నెరవేర్చాడు. 31 అన్న సాక్ష్యం చెప్తా. ఆర్ యు రియల్లీ క్లింగింగ్ విత్ గాడ్స్ వర్డ్? దేవుని మాటకు నువ్వు లోబడుతూ ఉన్నావా? లేకపోతే చెవి యొక్కకుండా, గ్రహించకుండా, వెనుదిరుగుతూ నువ్వు ఏం చేస్తూ ఉన్నావంటే తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. ఈ నడక ఎలా ఉంది? నా ఇష్టం వచ్చినట్లు నేను నడుస్తాను. దేవుడేమో నీ క్షేమము కొరకు నడక చెప్తూ ఉంటుంటే తమ దుష్ట క్రియలు చేస్తున్న వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. కొంతమంది ఫిలిప్పి 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని వాక్యంలో రాయబడింది. శిలువకు శత్రువులుగా బయట నడుచుకుంటూ ఉన్నారు చాలామంది. ఈ నడక, ఆ సిస్టర్ భలే పాట రాసింది, స్టైలు మారింది, నా నడక మారింది అన్నదంట. కరెక్ట్గా చూస్తే నడక మారాలి. నీ స్టైలు మారిందో లేదో నాకు తెలియదు, కానీ నడక ఖచ్చితంగా మారాలి. హౌ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్? దేవునితో నీ సహవాసం ఎలా ఉంటుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నావా? నీ ఇష్టానుసారంగా వెళ్తూ పైపెచ్చు పని జరగకపోతే దేవుడి మీద నిందేస్తాం. ఎంత ప్రార్థన చేశా, ఎంత చందా ఇచ్చా, నీకు నిలబడి సాక్ష్యం చెప్పితేనే, నీకు నిలబడి చందాలు ఇచ్చితేనే, నేను చెయ్యింది ఏంటి ప్రభువా, ఒక్కటన్నా చేసావా నాకు అని ఆయన మీద నింద. ఓడలో ప్రభువు ఉన్నాడు, ఓడలో ప్రభువు ఉన్నాడని వీళ్ళు నిబ్బరం కలిగి ఉండాలా? నిబ్బరం లేదు. వెళ్ళి పైపెచ్చు, ప్రభువా బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంట. నీతో ప్రభువుతో, ప్రభువా నీవే నా ప్రాపకుడువు, నా పోషకుడు, నా సంరక్షకుడు అని పెద్ద పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము. కానీ ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, ఏదన్నా పరిస్థితి బాగున్నప్పుడు, ప్రభువా నన్ను విడిచావా, నన్ను మరిచావా, నీవు ఉన్నావా, ఇలాంటి డైలాగులు వచ్చేస్తాయి. నీ హృదయ కాఠిన్యము చొప్పున నువ్వు నడుచుకుంటూ ఉన్నావు. అందుకే ఫిలిప్పులో అంటున్నాడు కదా, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దే ఆర్ వాకింగ్ అగైన్స్ట్ ద క్రాస్. సిలువకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావా? కీర్తనకారుడు అందుకే అద్భుతంగా రాశాడు. చాలా చిరపరిచితమైన వాక్యమే. సండే స్కూల్ పిల్లలు లేపి చెప్పినా చెప్పేస్తారు. 1 కీర్తన 1 వచనం ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకొనక. నీ నడక ఎవరితో ఉండకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకొనక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండిన చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడని, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని, అతడు చేయునంతా సఫలమగును. ఇక్కడ ఉంది అసలు కిటుకు. మనం ఏం ప్రయాసపడతామండి? దేవుని దగ్గర ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నేను చేసిందల్లా పట్టిందల్లా బంగారం అయిపోవాలని ప్రార్థన చేస్తాను. నేను చదివిన రాసిన పేపర్ల్లో ఫస్ట్ మార్క్ వచ్చి చేయాలనుకుంటావు. నువ్వు చేసిన ప్రతిదీ బాగా నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటావు. అందుకే అదే అంటున్నాడు, ఇదిగో అతడు చేయనుదంతా సఫలమగును. ఎప్పుడవుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవనప్పుడు, పాపుల మార్గమున నిలవనప్పుడు, అపహాసకులు కూర్చుండిన చోటన కూర్చుండనప్పుడు, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రము ధ్యానించుచు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఏమే? నీ నడక ప్రభుతో ఉందా? ప్రభుతో నడుస్తూ ఉన్నావా? ఒక భక్తుడు ప్రభుతో నడిచాడు. టక్కని చెప్పేశారు. ఎవరు? హానోకు కదా. హానోకు దేవునితో నడిచెను అని ఉంటుంది. హానోకు ఏమన్నా సన్యాసం తీసుకొని నడిచాడా? అన్ని వదిలేసుకొని నడిచాడా? వైరాగ్యంతో నడిచాడా దేవునితో? ఆదికాండము 5వ అధ్యాయము
1వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 5:21. త్వరగా ముగించుకుందాం. 5:21. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. జాగ్రత్తగా వినండి. 60 ఏళ్ళు బ్రతికినాక మెతూషెలను కన్నాడంట. ఆ తరువాత హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు. బాబోయ్, ఎంత సిస్టర్? 100కి చచ్చిపోతున్నాడు. 60కే గ్యారంటీ లేదు. 300 సంవత్సరములు ఎవరితో నడిచాడంట? దేవునితో. వాళ్ళ ఆవిడతోనా? దేవునితో నడిచెను. 300 సంవత్సరాలు నడిచాడంట దేవునితో. 60 సంవత్సరాలకు ఇదిగో మెతూషెలను కన్నాడు. మెతూషెలను కన్నాక అక్కడ నుంచి 60 నుంచి లెక్క పెడితే 360 సంవత్సరాలు దేవునితో నడుచుచు ఏమంటున్నాడు? కుమార్తెలను కనెను. కుమారులు వైరాగ్యం ఉందా? వాళ్ళ ఆవిడని వదిలేసి నేను దేవునితో నడవాలమ్మా, నీకు నాకు కుదరదు, నేను సన్యాసం తీసుకుంటున్నాను అనుకున్నాడా? చాలామంది భక్తి అంటే ఏదో అన్నీ వదిలేసి సర్వ సంఘ పరిత్యాగుల్లాగా మేము భక్తిని మాకు ముఖాన్ని పూసుకొని తెల్ల బట్టలు వేసుకొని మేము పరిశుద్ధులుగా భక్తిని ప్రదర్శించుకునే వారిగా ఉంటే నీ భక్తి కాదు. నీ సౌఖ్యంలో కూడా దేవునితో నడవగలగాలి. నీ యొక్క కృంగుదలలో కాదు, నీ సంతోషంలో కూడా ప్రభుతో నడవగలగాలి. నీకు లేనప్పుడు కాదు, నీ పర్సు నిండా, నీ బ్యాంకు నిండా డబ్బులు ఉన్నప్పుడు కూడా అదే తీవ్రతతో ప్రభుతో నడవాలి. అది కష్టం. దట్ ఈస్ మోర్ డిఫికల్ట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హానోకు ఏమీ వదిలేయలేదు, తన కుటుంబాన్ని వదిలేయలేదు. 300 సంవత్సరములు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. విచ్ మీన్స్ హీ haven't forsaken his family. తన కుటుంబాన్ని పోగొట్టుకోలేదు, కుటుంబ పోషణను పోగొట్టుకోలేదు, భార్యను బిడ్డలను వదిలేయలేదు. 360 సంవత్సరాలు 65 సంవత్సరాలు నడిచాడు. 23వ వచనంలో హానోకు దినములన్నీయు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. మరణము చూడకుండా దేవునితో నడుచుకుంటూ అట్లా మెట్లెక్కేసి ఆకాశం ఎక్కి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఎంత దగ్గరగా నడిచాడో, దేవునికి ఎంత క్లోజ్గా, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనతో నడిచిన కొద్దీ ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయనతో నడిచిన కొద్దీ ఈస్ బికమింగ్ మోర్ హోలీ అండ్ హోలీ డే బై డే. యువర్ సాంటిఫికేషన్ ఈజ్ నాట్ ఎ సీజనల్ సాంటిఫికేషన్. యువర్ సాంటిఫికేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. నువ్వు కడగబడటం అనేది ప్రతి నిత్యము రోజు జరిగే ప్రక్రియ. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలకో లెట్టు దినాలకో కనబడే ప్రక్రియ కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 365 ఏండ్లు బ్రతికెను అల్లా. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయెను. మన గురించి అయితే ఏమన్నా ప్రభువునందు నిద్రించను అని రాస్తాం. ఎవరిది సమాధి మీద చూసారా? దేవుడు అతనిని తీసుకుపోయినని. హానోకు ఒక్కడికే ఉన్న భాగ్యం. ఎంత క్లోజ్గా దేవుడితో నడిచాడంటే, హానోకు నీకు చావు లేదయ్యా, నువ్వు నాతో పరలోకానికి వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే హెబ్రీలో 11:5 భక్తుడు అంటున్నాడు హానోకు గురించి. 11:5 హీబ్రూస్ 11:5 త్వరగా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎందుకు దేవుడు కొనిపోబడను? దేవునికి ఇష్టడై ఉండెనని
సాక్ష్యము పొందెను గనుక దేవుడు అతని కొనిపోయాను. దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చావు లేకుండా కనబడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. ఒకళ్ళు హానోకు, రెండు ఏలియా. అగ్నిరథం వచ్చి తీసుకువెళ్ళిపోయింది. హానోకు తన యొక్క కుటుంబంతో ఉన్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటూనే ఉన్నాడు, కుటుంబంతో కలిసి దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎంతకంటే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. నీవు నడక దేవునితో అలా ఉండాలి. నువ్వు దేవునితో కలిసిన సహవాసము అలా ఉండాలి. దేవునితో నీ నడక అలా ఉండాలి. నేను మీకు మరొకసారి ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన అనేక మందికి కనపరుచుకుంటున్న సమయంలో యమ్మాయి గ్రామస్తులు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారితో కూడా ప్రభువు నడిచెను. యేసయ్య తానే వచ్చాడంట, వారి దగ్గరకు వచ్చాడంట, వారితో నడిచాడంట. ఈరోజు దేవుడు ప్రభువు నీ దగ్గరకు రావాలనుకుంటున్నాడు, నీకు అతి సమీపంగా ఉండాలనుకుంటున్నాడు, నీతో కలిసి నడవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన ఎంతసేపు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. ఎంతసేపు దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనం ఎట్లువా అయ్యి నడవండిరా అని అంటానికి. యూనో దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? మనతో కూడా ఉండి. చేయి పట్టుకో, నా చేయి ఎవరు పట్టుకుంటారండి? పక్కన నడిచేవాళ్ళు చేయి పట్టుకుంటారు. ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా నడుస్తారు? చేతిలో చేయేసి నడుచుకుంటూ వెళ్తారు. దేవుడు నిన్ను నడిపిస్తాడు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవునితో నడవాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవటము అసంభవము అని ఆమోసు 3:3 చూసాం కదా. దేవునితో నువ్వు సమ్మతించకుండా, దేవునితో నీకు సహవాసం లేకుండా, దేవునితో నువ్వు మనసు కలపకుండా దేవునితో నువ్వు నడవలేవు. భక్తిని తెచ్చుకోవచ్చు, భక్తిని క్రమపరుచుకోవచ్చు, ఒక ఫార్మాట్లో నీ భక్తిని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అది క్రమమైన నడక కాదు. ఇట్స్ జస్ట్ ఎ మార్నింగ్ వాక్ ఆర్ ఎన్ ఈవినింగ్ వాక్ ఫర్ యూ. జస్ట్ అలా అన్నం తిన్నాక కొంచెం అలా అరగటానికి తిరుగుతావు చూసావా, అది ఆదివారం దేవుని సన్నిధిలో వచ్చేది, అంతే. యువర్ వాక్ విత్ క్రైస్ట్ షుడ్ బి డైలీ, ఎవ్రీ టైం. నీ శ్వాస నిశ్వాస ప్రభువుదయ అవ్వాలి, ఆయనతో నీ సహవాసం అలా ఉండాలి. యమ్మాయి గ్రామస్తులు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎప్పుడు? వాళ్ళు పోసుకొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడా? ఏం మాట్లాడుకుంటారంట? వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా. దేని గురించి? యేసుక్రీస్తు మరణము గురించి, ఆయన సిలువ వేసిన సందర్భం గురించి, ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఎలాగో శిష్యులు ఆయన కనబడట్లేదని శిష్యులు ఎలా ఆందోళన చెందారు, తర్వాత శిష్యులకు ఆయన ఎలా కనబడ్డాడు అనే మాటలు వాళ్ళు మాట్లాడుకుంటుండగా. అందుకే వాక్యంలో చూస్తూ ఉన్నాము, నీతిమంతులు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉన్నారో అక్కడ ఉంటానన్నాడు. ద మూమెంట్ ఒక ఇద్దరు వ్యక్తులు కలబడి ప్రైజ్ లార్డ్ బాగున్నావా, ఏంటి మీ ఇంట్లో కూరేంటి, మా ఇంట్లో కూరేంటి, పట్టు చీర కొన్నావా, క్రిస్మస్ ఏ చీర కొనుక్కున్నావు, ఈ మాటలు మాట్లాడటం కంటే ప్రార్థన, సహవాసము. నిన్న వాక్యంలో దేవుడు ఇలా మాట్లాడాడు. ఇదిగో నేను బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నా జీవితంలో ఇది చేశాడు. దేవుని గురించిన ముచ్చట్లు, దేవుని గురించిన సంభాషణ, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు నెమరు వేసుకుంటాము. ఇలా చేస్తూ ఉంటే దేవుని సన్నిధి వెంటనే నీతో దిగి వస్తుంది. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వారు యేసును పిలవలా, ఆయనే వచ్చేసాడు. యేసును నాతో నడువని వాళ్ళు వెల్కమ్ చేయలేదు, ఆయనే నడిచాడు. ఈ అమ్మాయి గ్రామస్తులతో కలిసి నడిచి ప్రభు వాళ్ళకి అనేకమైన ఉపదేశించిన తర్వాత ప్రభు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళినాక ప్రభు అప్పటి వరకు వాళ్ళ కళ్ళు మూయబడిని, ఆయన రొట్టె విరిచినాక వాళ్ళు ఆ రొట్టె తిన్నాక వాళ్ళు కన్నులు తెరవబడిని. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు
లేఖనములను మనకు బోధపరచునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ప్రభువు నీతో నడుస్తూ ఉంటే నీ గుండెలు మండుతాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. ప్రభువుతో నీ సహవాసము ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువుతో నీ సహవాసము ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా? దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడాడు, నీ గుండెలు మండించాడు. నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మళ్ళా మూలవాక్యంలోకి వెళ్ళిపోదాం. మూలవాక్యంలో ఏం చదివాము? 1 యోహాను 1:7 ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. While you are walking, you will be cleansed. నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉంటుంటే రోజు నువ్వు కడగబడుతూ ఉంటావు, పరిశుద్ధపరచబడుతూ ఉంటావు. ఎవరో ఏదో సిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన అమూల్యమైన రక్తమును ఎప్పుడు ఆయన వాడటం ప్రారంభిస్తాడో తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు సమీపంగా వచ్చినప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వాడిగా ఉంటున్నప్పుడు. ఆ అమ్మాయి గ్రామస్తులు దగ్గరకు ప్రభువు ఆయన వారి చెంతకు వచ్చి వారితో నడిచెను. ఈరోజు నీ ప్రార్థన హానోకు వలె, ప్రభువా ఈ సంవత్సరం అంతా కాదు, నా బ్రతుకు దినములంతా నీతో నడవాలి అని ఒక తీర్మానం తీసుకుంటావా? అప్పుడప్పుడు సీజనల్గా నడవటం కాదు, వారంకి ఒకసారి నడవటం కాదు, వచ్చి ఆ 3 గంటలు కాసేపు నీతో నడవటం కాదు. ప్రభువా అనునిత్యము నీతో నడవాలి.